పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించి మనం ఒక నమ్మకంతో ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి పాత గ్రంథాలు ఏం చెప్పాయో అదంతా చూడాలి. మనకి అంటే జనాభా అంటే కేవలం మనుషులే కాదు, అన్ని క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు ఇవన్నీ వస్తాయి. జీవులు అంటే మన ఒక లెక్క ప్రకారము 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 80 లక్షల జీవరాశుల్లో ఒక జీవరాశి ఎక్కువ ఉండొచ్చు, ఒక జీవరాశి తక్కువ ఉండొచ్చు, కానీ టోటల్ 80 లక్షలు అట్లాగే ఉంటాయి. 80 లక్షల రకాలన్నమాట. చీమ ఒక రకం, దోమ ఒక రకం, అట్లా 80 లక్షల జీవాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనిషి జనాభా పెరుగుతోంది. ఇంకొక దగ్గర ఏదో ఒక జీవ సమూహం జనాభా తగ్గొచ్చు, కానీ 80 లక్షలు అన్నది అది అట్లాగే ఉంటుంది. అంటే ఒక లెక్క ఇది. జనాభా పెరగటము, జనాభా తగ్గటము, టెక్నాలజీ ఇవన్నీ మనకి ఉన్న టెక్నాలజీ ప్రకారము మరణాల సంఖ్య తగ్గటము, మరణాల రేటు తగ్గటం, ఎక్కువ కాలం జీవించే సైంటిఫిక్ డెవలప్మెంట్స్ రావటం ఇవన్నీ కావచ్చు. మనకి తెలిసి మన గురించి తప్ప వేరే వాటి గురించి చాలా తక్కువ తెలుసు, మన గురించి ఎక్కువ తెలుసు. అలాగే ఒక చీమకి, ఒక దోమకి, ఒక పాముకి వాటి గురించి ఎక్కువ తెలుసు, మన గురించి తక్కువ తెలుసు. వాటి ప్రపంచం వేరే, ఒక్కొక్క జీవరాశి ప్రపంచం వేరే. నీళ్ళల్లో కూడా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో, గాలిలో మనం ఉన్నాం, ఆకాశంలో ఉండేవి ఆకాశంలో ఉంటాయి. ఇట్లా ఇదొక ఒక అద్భుతమైన వింత ప్రకృతి. ఇది మనకు వింత, దానికి సైన్స్ అంతే. సో ఈ ఎక్కువ అవటం తక్కువ అవటం అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ జీవరాశి 80 లక్షలు అనేది ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అట్లాగే ఉంటుందని ఒక నమ్మకం.